ఇంతవరకు దానికి జవాబు లేదు. సెకండ్ మార్చ్ 17ని మరలా 8 పాయింట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాను, క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ 8 పాయింట్స్కి ఈ రోజుకి జవాబు లేదు, సైలెంట్గా ఉన్నారు. కారణం ఏంటి? రష్యన్ కొల్యూషన్ ఇన్ ఇండియన్ ఎలక్షన్ కన్ఫర్మ్ అయింది. లేకపోతే ఒకే టైంలో 180% ఈవీఎంలు అన్నీ ఒకసారి ఎందుకు ఆగిపోతాయి? అందుకని యుఎస్ ఇంటెలిజెన్స్ సిఐఏ ఏజెన్సీ దగ్గర గుజరాత్లో యూపీలో స్టేట్ ఎలక్షన్లో జరిగిన కరప్షన్ ఉందని కపిల్ సిబల్ గారు నాకు డిసెంబర్ 2ని చెప్పారు. ఆ తర్వాత 7 సార్లు మేము మాట్లాడుకున్నాం. ఏప్రిల్ 16 అంటే 4 రోజుల క్రిందట ఆయన మరలా అట్లా అశోకా స్వీట్కి వచ్చినప్పుడు నాకు కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు కపిల్ సిబల్ గారు. అది పట్టుకొని నేను వెళ్ళడం జరిగింది యుఎస్కి. నేను మొన్న యుఎస్లో ఉన్నాను. సిఐఏ ఏజెంట్స్ అక్కడ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కోఆర్డినేటర్ల ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎట్లా ఇస్తారు, ఎలా ప్రొవైడ్ చేయగలరు, ఇండియన్ గవర్నమెంట్ని అప్సెట్ చేయకుండా అన్నది హ్యాండిల్ చేస్తున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ ఎవిడెన్స్ రాగానే మేము సుప్రీంకోర్టులో అది కూడా ఫైల్ చేస్తామని కపిల్ సిబల్ గారు చెప్పారు. ఇప్పుడు కొన్న ఎవిడెన్స్లు ఓవర్వెల్మింగ్. ఇప్పుడు కొన్న ఎవిడెన్స్లు ఈ ఎలక్షన్ రద్దు చేయాలి అని 22 లీడర్స్లో పార్టీలో 14 లీడర్స్ ఆల్రెడీ ఎలక్షన్ బాయ్కట్ అయినా చేయాలి పేపర్ బ్యాలెట్ లేకపోతే, లేదా ఎలక్షన్ని పివిఎం ప్యాడ్ 50% ఇవ్వాలని యునానిమస్గా ఒప్పుకున్నారు. ఇంకొక 6-7 లీడర్స్ ఒప్పుకుంటే యునానిమస్గా దానికి చంద్రబాబు నాయుడు గారు సహకరించకపోవడం సాడ్ న్యూస్. అంటే నేను లీడ్ చేస్తున్నానని ప్రెషర్ తీసుకొస్తున్నారు. దానికి కొంతమంది లీడర్స్ మాట్లాడలేకపోతున్నారు. కపిల్ సిబ్బల్ ఓపెన్గా నాకు సీక్రెట్గా వచ్చి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఎందుకు మనం యునానిమస్గా పోకూడదని నేను రిక్వెస్ట్ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇలా ఒత్తిడి తీసుకొచ్చి ఈ యూనిటీని డిస్టర్బ్ చేయడం చాలా విచారం. నాకైతే అర్థం అవట్లేదు ఎందుకు చేస్తున్నారు. అంటే నాకు క్రెడిట్ వస్తుందనా? చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు కదా కపిల్ సిబ్బల్ గారు నన్ను కాల్ చేసి 2017 ఆగస్టు 15ని 3 నెలలు రాహుల్ గాంధీతో డిస్కస్ చేసిన తర్వాత మరలా నన్నే బ్లేమ్ చేశారు. ఆంధ్రాలో కాంగ్రెస్ని టీడీపీని కలకుంటా సపరేట్ చేశానని. అది వేరా, లోకల్ పాలిటిక్స్ వేరా, నేషనల్ పాలిటిక్స్ వేరా. ఈ దేశాన్ని కాపాడటానికి మన అందరం ఆయన అంటున్నారు కదా, సేవ్ డెమోక్రసీ కొరకు, సేవ్ ద నేషన్ కొరకు రాహుల్ గాంధీని తిట్టినప్పటికీ ఇప్పుడు కంపల్సరీ అని ఆయన అంటున్నారు. ఆయనకైతే కంపల్సరీ, బీజేపీతో కలవడం కంపల్సరీ, ఇప్పుడు రాహుల్ గాంధీతో కలవడం కంపల్సరీ. ఈయన వెళ్తున్నారు కానీ వాళ్ళేం పట్టించుకోవట్లేదు, వారేం కలవట్లేదు. నాతో అయితే ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నారు. దానికి రుజువే కపిల్ సిబ్బల్ గారు లీడర్స్ అందరితో మాట్లాడి మరలా ఏప్రిల్ 16వ తారీఖు అశోక్ హోటల్ స్వీట్ 455కి వచ్చి డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం. అందరు లీడర్స్, మేజర్ లీడర్స్ స్టాలిన్ ఒప్పుకున్నారు, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ లీడర్స్, తేజస్ యాదవ్, ఆయన నేను ఎప్పుడు కలవలేదు, వాళ్ళ ఫాదర్ని కలిసా. ఇలాగ నేషనల్ లీడర్స్ అందరూ ఒప్పుకొని పాల్గారి యాక్షన్ పాయింట్ బాగుంది. ఏంటి? నేను 3 పాయింట్స్ చెప్పాను. ఇలాగా బార్కింగ్ లైక్ డాగ్స్ డోంట్ హెల్ప్, షౌటింగ్ ఇన్ మీటింగ్స్ డోంట్ హెల్ప్. వీ మస్ట్ టేక్ నెసెసరీ స్టెప్స్. అండ్ వాట్ ఆర్ దే? బాయ్కటింగ్ ది ఎలక్షన్ వితౌట్ పేపర్ బ్యాలెట్స్, కాలింగ్ ఇంటర్నేషనల్ లీడర్స్, అబ్జర్వర్స్. నేను జిమ్మీ కార్టర్ గారు చైర్మన్తో మాట్లాడాను, యుఎన్ సెక్రటరీ జనరల్తో మాట్లాడాను. వారు ఇన్విటేషన్స్ కపిల్ సిబ్బల్ గారు ఈ లెటర్స్ అంతా ఇస్తే వాళ్ళు వెల్కమ్ చేస్తేనే గవర్నమెంట్ వస్తుందట. నేను అన్నా, ఈ గవర్నమెంట్ వెల్కమ్ చేయదు, అపోజిషన్ అంతా ఇన్వైట్ చేస్తే మీరు వస్తారా, విల్ కన్సిడర్ అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ లీడర్స్ లైక్ జిమ్మీ కార్టర్ యుఎస్ ప్రెసిడెంట్
అనేక ఎలక్షన్లో ప్రపంచంలో ఆయన మానిటర్ చేశారు. ఆయనకి క్రెడిబిలిటీ ఉంది. ఆయన గ్రూప్కి, ఆయన పర్సనల్గా రారు కానీ ఆయన గ్రూప్ ఒప్పుకున్నారు, అలాగే యుఎన్ ఒప్పుకున్నారు. 3, ఈ లీడర్స్ అందరూ కలిసి సుప్రీంకోర్టులో ఇంకా అనేక మంది సైన్ చేయలేదు. సాడ్ న్యూస్, 3rd ఫేజ్ వచ్చేస్తుంది 23rd. అర్జెంటుగా వాళ్ళని సైన్ చేయమని కోరడం కొరకే నేను ఓన్లీ ఫ్యూ అవర్స్ యూఎస్లో ఉండి తిరిగి వెంటనే రావడం జరిగింది. వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. దిస్ మార్నింగ్ ఐ బిన్ ఆన్ దట్ ఫోన్ విత్, ఐ అరైవ్డ్ అట్ 4 AM. కంటిన్యూగా టచ్లో ఉన్నాం. సో వీఆర్ హోపింగ్. ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ టాస్క్ దట్ ఐ హ్యావ్ ఎవర్ ఫేస్డ్, యునైటింగ్ ఆల్ పొలిటికల్ పార్టీస్. 2 years 5 months అయింది. కొందరు కలుస్తున్నారు, కొందరు సపరేట్ అయిపోతారు, కొందరు కలుస్తున్నారు, కొందరు సపరేట్. సో ఐఎమ్ అర్జింగ్ ఆల్ నేషనల్ లీడర్స్, లీవ్ యువర్ డిఫరెన్సెస్. No matter what political party you belong to, please let us unite together to save this country from the clutches of RSS, Vishwa Hindu Parishad, Bajrang Dal, RS. Otherwise you would see, చూడండి ఇప్పుడు శ్రీలంకలో ఏమైంది, ఒకే వీకెండ్లో 7 బ్లాస్ట్లు, 230 మంది చనిపోవడం, 100 మంది ఇంజ్యూర్ అవడం. శ్రీలంకలో వెరీ పీస్ఫుల్ కంట్రీ, మీకు తెలుసు కదా. అక్కడ లాస్ట్ 2 presidents మై ఫాలోవర్స్ యుఎస్ మా ఆఫీస్కి వచ్చారు, మీటింగ్లకు వచ్చారు, సమిట్కి వచ్చారు. అనేక మీటింగ్లు నేను శ్రీలంకలో పెట్టాను. హ్యూమనిటేరియన్ ఎయిడ్ ఇచ్చాను మా 747లో. కానీ అలాంటి పీస్ఫుల్ కంట్రీలో కూడా పాకిస్తాన్లో జరిగిన టెర్రరిస్ట్ యాక్ట్స్ కంటే పెద్దవి జరగడం, అది ఈస్టర్ టార్గెటెడ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ క్రిస్టియన్స్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి 100,000 రెట్లు నేను ఈరోజు చెప్పానని గుర్తించండి. ఏప్రిల్ 22, 2019 మరలా మోదీ ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ వస్తే ఈసారి 25 కోట్ల ముస్లింలకు కానీ, 13 కోట్ల క్రైస్తవులు కానీ, 90+ ఉన్న హిందువులకు కానీ శాంతి ఉండదు. అందుకనే మనం అందరం కష్టపడి ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ని, మోదీ గవర్నమెంట్ని ఆపవలసిన నెసెసిటీ అందరి పట్ల ఉంది. దాని కొరకే నేను అందరినీ కాల్ చేయడం జరుగుతుంది, అందరినీ కలవడం జరుగుతుంది, అందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతుంది, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. నో అదర్ అజెండా. ఐ హ్యావ్ నో అదర్ పర్సనల్ పొలిటికల్ అజెండా other than saving the nation, which we started Save Secular India December 1, 2016, and Kapilji and so many others have been coordinating and hosting. I want to thank all our media brothers. Please continue this fight. One thing, national media report cheyatla, 99% media, Telugu media matram hats off, they are reporting incredibly, and I want our Telugu brothers, that's why I asked, don't you have any influence with other national media? Telugu media report చేసినట్టే కానీ నేషనల్ మీడియా రిపోర్ట్ చేస్తే నెక్స్ట్ 28 days, May 19th వరకు 100% we can stop Modi government. So please pray with me, for me, my mission. At any cost we have to stop by any means, all legal basis involving international community, national leaders, national media, national senior leaders. I also want to thank my good friend Prashant Bhushan for coordinating all the IES, IPS, all other political and non-political leaders. He is coordinating. I want to thank him personally, all of this. Hopefully we can all come together very soon to fight to stop Modi government from forming the government in the next 30 days. Thank you very much. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రాజకీయ ప్రచారంలో ఉన్నారు, జగన్ ఏమో హాలిడేకి వెళ్దామని సిద్ధమవుతున్నారు, మీరేమో ఎన్నికలు రద్దు చేయమంటున్నారు. ఏంటి, ఎట్లా వస్తారు ఈ పరిస్థితి? చూడండి, ఎవరు పర్సనల్ అజెండాతో ఉన్నారు అందరూ. నేనైతే నేషనల్ ఇంటర్నేషనల్ అజెండాతో ఉన్నాను. సేవింగ్ ద కంట్రీ, సేవింగ్ ద నేషన్ ఈజ్ మై ఓన్లీ అజెండా. ఐఎమ్ గెయినింగ్ నథింగ్ హియర్. ఐఎమ్ స్పెండింగ్ ఆల్ ద మనీ. Nobody is giving me 1 rupee from anywhere in the world for this mission. But still saving this country. See, they have their agenda. Let them continue. But I will always continue my agenda, which is peace, prosperity, and national unity. That has become my priority now in India. Because without unity, we cannot accomplish anything. And unity is something, egoism is destroying these political leaders. And the nation, more important, is everybody has big ego. Everybody is big. Thank you. Thank you for coming, really.
మీరు కూడా మంచి రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి బాబు. ఢిల్లీలో ఉన్నవారు ఢిల్లీ ప్రెస్తో, ఎందుకంటే మన నిన్న ఈరోజు కపిల్ సిబల్ గారు అదే చెప్పారు నాతో. నేషనల్ ప్రెస్ హీ ఎక్స్పోజ్ సీరియస్ థింగ్స్ బట్ దే ఆర్ నాట్ కవరింగ్ అట్. బట్ వేరేజ్ ఇన్ ఆంధ్ర అవర్ తెలుగు ప్రెస్ ఈస్ ఫర్ బోత్ స్టేట్స్. మొత్తం మోడీ కొనేసిండు సార్, అందుకే వాళ్ళు ఎవరు నో సీరియస్లీ